సో హాయ్ అందరికీ. లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్కి స్వాగతం. సో సుత్తి లేకుండా టాపిక్ వస్తే, మనం ఇలా క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కెరీర్ ఫ్లో అని సర్చ్ చేస్తే మనకి కింద స్క్రోల్ చేస్తే వెబ్ స్టోర్ ఆప్షన్ అని ఉంటుంది. సో ఆ వెబ్సైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ టు క్రోమ్ చేయాలి. తర్వాత మీకు యాడ్ టు క్రోమ్ చేసిన తర్వాత యాడ్ టు ఎక్స్టెన్షన్ అని చెప్పి వస్తుంది. సో యాడ్ టు ఎక్స్టెన్షన్ వచ్చిన తర్వాత దాన్ని కూడా క్లిక్. యాక్చువల్లీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియో మిస్ అయిన వాళ్ళ కోసం ఇక్కడ ప్లే అవుతుంది, చూడండి. లాంచ్ చేస్తే కెరియర్ ఫ్లో వెబ్ స్టోర్ ఆప్షన్ వస్తుంది. ఇలా పేజ్ ఓపెన్ అయ్యాక యాడ్ టు క్రోమ్, యాడ్ టు ఎక్స్టెన్షన్, నెక్స్ట్ కంటిన్యూ విత్ గూగుల్. అండ్ రిమెంబర్, మీరు లింక్డ్ఇన్ ఏ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయ్యారో అదే గూగుల్ అకౌంట్ తో కెరియర్ ఫ్లో లో కూడా లాగిన్ అవ్వాలి. స్టార్ట్ ఆన్ బోర్డింగ్, ఎంటర్ లొకేషన్, ఫోన్ నంబర్, డోంట్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్. యాక్టివ్ జాబ్ సీకర్, ఆప్టిమైజింగ్ మై లింక్డ్ఇన్, కెరియర్ కోచ్. నెక్స్ట్ 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 కంటిన్యూ. స్టార్ట్ విత్ ఫ్రీ ప్లాన్, యు విల్ గెట్ ఎ వెల్కమ్ పేజ్. క్లిక్ ఆన్ లెట్స్ గెట్. యాక్చువల్లీ సారీ ఫర్ ద ఇంటరప్ట్. ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళకు కూడా వీడియో చూస్తే క్లారిటీ ఉంటుందని చెప్పి పెట్టాను. జస్ట్ సెకండ్, నేను నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. అండ్ గైస్, ఇలాంటి ఫ్రీ టూల్స్ తీసుకొస్తున్న లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్, రెజ్యూమ్ బిల్డ్, అండ్ నెక్స్ట్ నా వీడియో కూడా రెజ్యూమ్ బిల్డ్, అది కూడా ఫ్రీగా. సో ఫాలో చేసి ఉండండి. మీరు దీన్ని చూసి పక్కన పడడం కాదు, మీరు ఇంప్లిమెంట్ చేయండి లింక్డ్ఇన్ హౌ టు ఆప్టిమైజ్ అనేది. బికాజ్ మీ స్కోర్ చెప్తున్నా కదా, 93% వచ్చిన తర్వాత దాన్ని 97 చేయడానికి తిప్పలు ఉంటాయి చూడు. అబ్బాబ్బా, నీకున్న స్కిల్స్ అన్నీ యాడ్ చేయాలి. ఓకే ఫైన్, వచ్చేసింది మనకి ఇది. సో ఇక్కడ మనకి సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇట్లా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత రైట్ సైడ్ కార్నర్, ఇక్కడ టాప్లో కార్నర్ ఈ సింబల్ ఉందా, ఆ సింబల్ క్లిక్ చేయాలి మనము. సో మనం ఆ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మనకి లింక్డ్ఇన్ లాగిన్ పేజ్. సో మన లింక్డ్ఇన్ ఉంది కదా, దాంతో లాగిన్ అయిపోవాలి. సో నేను గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కాకపోతే మీరు లాగిన్ కండి. సో ఇట్లా మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ పేజ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ ప్రొఫైల్ పేజ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో సిఎన్ సింబల్ చూపిస్తుంది, కెరీర్ ఫ్లో సింబల్. సో దాన్ని క్లిక్ చేసుకొని సైన్ ఇన్ కండి. సో మీరు లింక్డ్ఇన్లో ఇప్పుడు కెరీర్ ఫ్లోర్ని దింపుతున్నారు, అదే లింక్డ్ఇన్ని దూరిస్తున్నారు. సో మళ్ళీ సేమ్ అక్కడ మనకి ఆ సింబల్ ఉందా, ఆ సింబల్ని క్లిక్ చేయాలి. మనం రైట్ సైడ్ కార్నర్లో ఆ సింబల్ని క్లిక్ చేస్తే మనం సైన్ అప్ అయిపోతాం. సో సో మనకి ఇక్కడ ఇప్పుడు వచ్చింది. సో నేను మళ్ళీ చూడండి, సైన్ అప్ అయిపోయింది. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ 92% స్కోర్ ఉంది. అన్నీ గ్రీన్ ఉన్నాయి, చూసారా, అన్నీ గ్రీన్ ఉన్నాయి. యాక్చువల్గా 97 అబోవ్ ఉంది. నేను కొంచెం మీకు చూపించాలని చేంజ్ చేశాను. ఎల్లో ఉంటే మీరు ఇంప్రూవ్ చేయాలని, రెడ్ ఉంటే అసలు మొత్తం మ్యాటరే చేంజ్ చేయాలని. సో ఈ గ్రీన్లో ఇక్కడ చూడండి, హై క్వాలిటీ ఇమేజ్ ఉందని చెప్పి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్లియర్ ఫేస్, క్లియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు లేకపోతే మీరు ఎట్లా చేయాలి అనేది కూడా మీరు అక్కడ ఇస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇది బ్యానర్లో వచ్చేసి బ్యానర్ కూడా బాగుంది. సో నేను ఇక్కడ ఎడిట్ నౌ అని చెప్పి కిందనే, అక్కడనే కెరీర్ దాని కిందనే ఎడిట్ నౌ అని చేశాను. సో ఇక్కడ బ్యానర్కి వచ్చేసి మనకి ఇక్కడ సింబల్ వచ్చింది, ఎడిట్ కవర్ పేజ్ వచ్చింది. సో నేను మీకు జస్ట్ శాంపుల్కి అసలు లింక్డ్ఇన్ కెరీర్లో ఈ పర్సంటేజ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చూపించడానికి నా బ్యానర్ని తీసేసిన. నేను నా బ్యానర్ని రిమూవ్ చేసినాను. ఇప్పుడు బ్యాక్ టు హాల్లో కూడా చూసినారా, 92కి వెళ్ళి 89కి వచ్చేసింది. జస్ట్ ఒక బ్యానర్ రిమూవ్ చేసినందుకు లింక్డ్ఇన్ స్కోర్ అనేది తగ్గిపోయింది. సో ఇది జస్ట్ మీకు ఎంత మైన్యూర్ థింగ్స్ కూడా లింక్డ్ఇన్ అనేది కౌంట్ చేస్తుంది. సో ఇదే వేలో రిక్రూటర్స్ అనేది కూడా చూస్తారు మీ స్కోర్ ఎంత ఉంది అని చెప్పి. చూసారా, జస్ట్ బ్యానర్ యాడ్ చేసినందుకు ఇప్పుడు 92 వచ్చేసింది. నెక్స్ట్ హెడ్లైన్, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏం చేస్తారు చూసారా, యూస్ పిప్ క్యారెక్టర్. మీరు ఇక్కడ హెడ్లైన్లో మీ రోల్స్ ఏం కావాలి అని పెట్టినప్పుడు, మీ జాబ్ రోల్స్ ఏం కావాలి అని పెట్టినప్పుడు కామర్స్ స్పేసెస్ ఇవ్వడం కాదు, పిప్ క్యారెక్టర్ యూజ్ చేయమని చెప్పింది. అండ్ ఇంకొకటి, మీరు ఇక్కడ మీ నేమ్ రాసేటప్పుడు గర్ల్ అయితే మిస్ అని, బాయ్ అయితే మిస్టర్ అని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ సాయి కుమార్, మిస్టర్ విజయ్ అలా. అండ్ నెక్స్ట్ హెడ్లైన్లో వచ్చేసరికి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఈ పిప్ క్యారెక్టర్స్ అనేవి రిమూవ్ చేసేసి నేను జస్ట్ కామర్స్ పెడుతున్నా. సో ఈ పిప్ క్యారెక్టర్స్ రిమూవ్ చేసేసి నేను కామర్స్ పెడుతున్నా ఇప్పుడు. సో అట్లా. అండ్ కామర్స్ పెట్టిన తర్వాత నేను సేవ్ చేసేసి మీకు మళ్ళీ నా ప్రొఫైల్ పర్సంటేజ్ చూపిస్తాను. చూడండి, జస్ట్ ఒక కామా పెట్టినందుకు పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది. అండ్ హెడ్లైన్ కూడా చూడండి, ఎల్లో చూపించేస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్. అలా మైన్యూట్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది లింక్డ్ఇన్.
సో నేను మళ్ళీ ఆ కామాస్ అనేది తీసేసి పిప్ క్యారెక్టర్ పెట్టేస్తాను. నెక్స్ట్ కింద కరెంట్ పొజిషన్ అని ఉంది కదా మనకి. సో నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను అనమాట. సో ఆ ఇంటర్న్షిప్ది మీరు ఏదైనా ఇంటర్న్షిప్ ఆర్ మీ కాలేజ్ ఏదైనా మీ హెడ్లైన్ దగ్గరనే పక్కకి రిక్రూటర్స్కి కనిపించాలి అనుకుంటే మీరు ఆ కరెంట్ పొజిషన్ కూడా అక్కడ యాడ్ చేయొచ్చు. ఇఫ్ మీరు వర్కింగ్లో ఉంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ యాడ్ చేయొచ్చు. సో మీరు ఏదైనా ఇంటర్న్షిప్స్ అక్కడ యాడ్ చేసుకొని షో కరెంట్ కంపెనీ ఇన్ మై ఇంట్రో అంటే మీ ఇంట్రో పక్కకే కనిపిస్తుంది. సో దాని గురించి కొంచెం అడుగుతుంది. ఆ ఇండస్ట్రీ ఎలాంటిది, ఐటీ సర్వీసా, ఇండస్ట్రీ టైపా, ఫీల్డ్ వర్క్ టైపా, హాస్పిటల్ అని అలా అడుగుతుంది. నెక్స్ట్ మీ కాలేజ్ది అండ్ దీని గురించి తర్వాత మాట్లాడతాను, కాలేజ్ గురించి. నెక్స్ట్ సిటీ లొకేషన్, కాంటాక్ట్ ఇన్ఫో పెట్టేసి సేవ్ చేసేయాలి. అండ్ రిమెంబర్ కాంటాక్ట్ ఇన్ఫో మీరు పెట్టకుండా నో ప్రాబ్లం, బికాజ్ మెయిల్ ఐడి లింక్డ్ ఇన్ త్రూ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. నా ఇంటర్న్షిప్ది ఇప్పుడు ఇక్కడ విజిబుల్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్. నెక్స్ట్ మళ్ళీ మనము ఇక్కడ స్కోర్ చూసుకుంటే 92. జస్ట్ కామర్స్ తీసేసి క్యారెక్టర్ పెట్టినందుకు పిక్ క్యారెక్టర్ పెట్టినందుకు 92. అండ్ నెక్స్ట్ మళ్ళీ లొకేషన్. సో నేను ప్రిఫర్డ్ లొకేషన్ అనేది ఇక్కడ నా హైదరాబాద్ తెలంగాణ ఆల్రెడీ నా ఇంట్రోలో పెట్టేశాను అక్కడిని. సో ఓకే. నెక్స్ట్ నా అబౌట్ సెక్షన్. ఓ మై గాడ్, ఇది చాలా ఇంపార్టెంట్. అబౌట్ సెక్షన్ ఇక్కడ కింద ఎడిట్ నౌ మీరు అక్కడనే చేసేసుకోవాలి, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ నా అబౌట్ సెక్షన్లో వచ్చేసరికి నేను ఫస్ట్ నా అకాడమిక్స్ గురించి పెట్టాను. నా లాస్ట్ స్టడీ, నా డిగ్రీ బీఫార్మసీ అయిపోయిన దాని గురించి పెట్టి ఇంత పర్సంటేజ్తో ఇంత ఉంది, నేను ఈ డామిన్స్ అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నా నా డిగ్రీలో, ఇంత నాకు వచ్చింది. అండ్ నెక్స్ట్ నా రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, నేను క్లాస్ రిప్రజెంటేటివ్ ఉండే అది అని పెట్టినాను. నెక్స్ట్ నేను అకాడమిక్లో ఏం నేర్చుకున్నాను అని పెట్టాను. నెక్స్ట్ వాట్ ఐ బ్రింగ్, నేను ఒకవేళ ఏ నాలెడ్జ్తో తీసుకొని మీ కంపెనీకి వస్తాను, ఏ నాలెడ్జ్ తీసుకొని మీ కంపెనీకి వస్తాను. నెక్స్ట్ లెట్స్ కనెక్ట్ అని చెప్పి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ స్కిల్స్, నేను ఈ 5 స్కిల్స్ ఈ నా కాలేజ్లో ఉన్నప్పుడు చేసినాయి అని చెప్పి నేను పెట్టాను. అందులో 3 వచ్చేసి జాబ్కి రిలేటెడ్, 2 వచ్చేసి లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ క్లాస్ రిప్రజెంటేటివ్ అని చెప్పి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎడిట్ నౌ కొట్టేశాను. వచ్చేసింది పేజ్ మనకి. ఇక్కడ మళ్ళీ మనం వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తే ఇంటర్న్ అని, మీరు ఓన్లీ ఫ్రెషర్ ఇంటర్న్షిప్స్ కూడా ఏం లేవు అనుకుంటే మీ ప్రాజెక్ట్ టైటిల్ పెట్టేసి ఇక్కడ ఏ కాలేజ్ అని పెట్టేసి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఒకవేళ ప్రాజెక్ట్ అయితే స్టూడెంట్ అని పెట్టండి, ఇంటర్న్షిప్ అయితే ఇంటర్న్షిప్ అని పెట్టండి. అండ్ నెక్స్ట్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ స్క్రోల్ చేస్తే కింద ఉంటుంది. లొకేషన్ వర్క్ వచ్చేసి రిమోట్, అది మీ ఇష్టం. ఇక లొకేషన్ రిమోట్, హైబ్రిడ్ అని మీ ఇష్టం పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ యాడ్ చేయాలన్నమాట. స్కిల్స్ ఏంటంటే మీరు ఆ ప్రాజెక్ట్, మీరు ఆ ఇంటర్న్షిప్స్లో ఏం స్కిల్స్ నేర్చుకున్నారు ఏవైనా 5 యాడ్ చేయాలి. సో ఇందులో వచ్చేసి 3 జాబ్కి రిలేటెడ్ యాడ్ చేయండి, అంటే లైక్ మీ ఇంటర్న్షిప్కి రిలేటెడ్ యాడ్ చేయండి. 2 వచ్చేసి నార్మల్వి యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ యాడ్ లింక్ ఆర్ యాడ్ మీడియా అని ఉంది. సో మీరు ఆ ప్రాజెక్ట్ ఆర్ ఇంటర్న్షిప్లో ఏమైతే చేశారో, ఏదైనా మీ దగ్గర ఫొటోస్ ఆర్ లింక్స్ ఏమైనా పబ్లిష్ చేసినవి ఉంటే సో మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏది ఓకే ఫైన్, మీరు పైన చాలా ట్యాబ్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయి. సో అప్పుడప్పుడు అలా సి అనేది మాయమైపోతుంది. సో మీరు ఏం చేయాలంటే పైన ట్యాబ్స్ అనేటివి అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. సో ముందు చేసిన ఎక్స్పీరియన్స్, అబౌట్ సెక్షన్, వెల్కమ్ బోర్డ్ సెక్షన్స్ ఇట్లా అన్నీ ఉంటే అవన్నీ క్లోజ్ చేసుకోవాలి. సో అలా క్లోజ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇది సి అనేది మళ్ళీ ప్రత్యక్షం అయిపోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీరు మీ 10th అని, స్కూల్, ఇంటర్మీడియట్ ఇవన్నీ పెట్టొద్దు. జస్ట్ లాస్ట్ డిగ్రీ ఏది ఉందో అదొక్కటే మెన్షన్ చేయాలి. మీరు బీఫామ్, బీటెక్ డిగ్రీ ఏది కంప్లీట్ అయితే లాస్ట్ పాస్డ్ అవుట్ ఏదో ఆ డిగ్రీ మాత్రమే మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు పర్స్యూటింగ్ ఉన్నా సరే దాన్ని మెన్షన్ చేయకూడదు. లాస్ట్ డిగ్రీ ఏది, మీరు బీఫామ్ అయిపోయింది ఎంఫామ్ కూడా చేస్తున్నారంటే వద్దు, బీటెక్ అయిపోయింది ఎంటెక్ చేస్తున్నారంటే ఎంటెక్ వద్దు, ఓన్లీ బీటెక్ వరకే అంతే. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ యాక్టివిటీస్ అండ్ సోషల్ డేస్ వచ్చేసి మీరు కాలేజ్లో ఏం యాక్టివిటీస్ పర్ఫామ్ చేశారు దాని గురించి. ఇఫ్ ఇన్ కేస్ మీ కాలేజ్లో ఏం యాక్టివిటీస్ పర్ఫామ్ చేయలేదంటే గో టు ChatGPT, దానికి అడగండి, మోస్ట్ ఇస్తుంది. డిస్క్రిప్షన్ కూడా అదే ఇస్తుంది, కాపీ పేస్ట్ చేసేయండి. అండ్ స్కిల్స్ వచ్చేసి మీరు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఏం స్కిల్స్ నేర్చుకున్నారో అవన్నీ పెట్టేసేయాలి. సేమ్ మీడియా అనేది ఉంటుంది. మీరు కాలేజ్ టైంలో ఏమైనా పబ్లికేషన్స్, పోస్టర్స్, డిజైనింగ్ ఏమైనా యాక్టివిటీస్లో ఉంటే అది కూడా మీడియాలో అప్లోడ్ చేసి సేవ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్కిల్స్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ స్కిల్స్. సో స్కిల్స్ సెక్షన్లో వెళ్ళి ఎడిట్ నౌ పెట్టేసి నియర్లీ మనము స్కిల్స్ వచ్చేసి 20+ స్కిల్స్ యాడ్ చేయాలి.
అప్పుడప్పుడు లింక్డ్ఇన్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మనకి ఇంకా 10 to 15 స్కిల్స్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి రిక్రూటర్స్కి పంపుతుంది. సో వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు ఈ స్కిల్స్ ఉండాలి అంటే, అవి మన స్కిల్స్కి యాడ్ చేస్తుంది అది ఆటోమేటిక్గా చేసి రిక్రూటర్స్కి పంపుతుంది. సో మనము మళ్ళీ చూడండి ఇక్కడ స్పెసిఫిక్ స్కిల్ ఎక్కడ నేర్చుకున్నామో అన్న దాని గురించి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇంటర్న్షిప్ ఫ్రమ్ LLRI నుండి నేర్చుకున్నా అని చెప్పి ఉంది. సో ఐ జస్ట్ మెన్షన్ దట్. సో అట్లా కూడా మనం ప్రతి స్కిల్కి అయ్యో ఇదేంటి అప్పుడప్పుడు ఇలా అవుతుంది, టెన్షన్ పడొద్దు. సో మళ్ళీ మనం అదే సింబల్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కెరీర్ ఫ్లో అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్కిల్స్ మళ్ళీ చూడండి ఇక్కడ మనకి మెన్షన్ చేసింది 20+ స్కిల్స్ అనేవి యాడ్ చేయాలి లింక్డ్ఇన్ ప్రొఫైల్కి అని చెప్పి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి లింక్డ్ఇన్ URL. ఓ మై గాడ్, ఇది చాలా ఇంపార్టెంట్. URL అనేది చాలా ఇంపార్టెంట్ బికాజ్ మీరు రెజ్యూమ్లో ఇదే మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఎడిట్ దగ్గరకు వచ్చేసి చూడండి ఓన్లీ 200 లెటర్స్ ఆర్ నంబర్స్ ఉండాలంటుంది. స్పేసెస్ ఏముండదు, సింబల్స్ ఏముండదు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఏముండదు అని చెప్పింది. సో ఇలా మనము లింక్డ్ఇన్ URL అనేది జనరేట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ట్యాబ్ క్లోజ్ చేసేసి కెరీర్ ఫ్లో దగ్గర వచ్చేసినామంటే URL కూడా సెటప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫీచర్స్. ఫస్ట్ లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్ చూసేద్దాము. ఈ లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్లో వచ్చేసి మీకు ఏమన్నా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, గవర్నమెంట్ ప్రూవ్డ్ అయినా, బయట చేసిన సర్టిఫికేట్స్ అయినా, ఏదైనా సరే మీరు ఆ సర్టిఫికేషన్స్ గురించి డీటెయిల్స్ యాడ్ చేసి ఆ సర్టిఫికేట్ చేసే టైంలో మీరు ఏం స్కిల్స్ వచ్చినాయి మీకు అని చెప్పి ఒక 5 స్కిల్స్ ఇక్కడ యాడ్ చేసేసి సేమ్ ఆ సర్టిఫికేషన్ ఫోటో కానీ ఆ సర్టిఫికేషన్కి సంబంధించి ఏమైనా మీరు పబ్లిష్ చేస్తే లింక్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ మనము అప్లోడ్ చేసేయాలి. సో అప్పుడప్పుడు ఇలా కెరీర్ ఫ్లో అనేది మాయమైపోతే టెన్షన్ పడొద్దు. చెప్పాను కదా, సేమ్ అదే సింబల్ పైన క్లిక్ చేయాలి, అది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీచర్స్ ఆర్ వాలంటీర్స్. ఇవి 2 ఉన్నాయి, ఎలా ఉన్నాయి బికాస్ మీకు చూపించడానికి నేను కనెక్షన్స్ గురించి మీరు అస్సలు భయపడకండి. బికాస్ ఈవెన్ 2 కనెక్షన్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం. మీకు 97% ప్రొఫైల్ అనేది ఆప్టిమైజ్ చేసి పెట్టుకోండి, కనెక్షన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అలా అని మీరు మాత్రమే పెట్టాలి అని వాళ్ళు మాత్రమే పెట్టాలి కనెక్షన్ అని కాదు, మీరు ఇంటరాక్ట్ అవ్వాలి పీపుల్తో. మీరు ఫాలో అవ్వాలి పీపుల్కి, మీరు కనెక్షన్స్ అనేటివి పెట్టాలి, అప్పుడే మీకు వస్తాయి. సో దిస్ ఈజ్ వాలంటీర్స్. అండ్ వాలంటీర్స్లో వచ్చేసి ఇది 40% హై ఛాన్సెస్ ఇస్తుంది అనమాట మేనేజర్స్కి హైర్ చేసుకోవడానికి. వాలంటీర్స్లో వచ్చేసి మీరు ఏదైనా సోషల్ యాక్టివిటీస్ లైక్ NGOస్లో కానీ, ఏదైనా గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కానీ ఎక్కడైనా ఉంటే పార్టిసిపేట్ చేస్తే దానికి సంబంధించి ఏమైనా ఉంటే పెట్టొచ్చు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ కంప్లీట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్. అండ్ వాట్ హ్యాపెన్ రావట్లేదు, జస్ట్ ఎ సెకండ్, బ్యాక్ టు ఆల్. అప్పుడప్పుడు ఇలా అయితే టెన్షన్ పడొద్దు, మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి అంతే. అండ్ నెక్స్ట్ నేను ఫీచర్స్లో ఓపెన్ చేశాను. సో ఇది 2 సేమ్ ఉంటాయి. సో ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి మళ్ళీ మనము కాలేజ్లో చేసిన ప్రాజెక్ట్ కానీ, బయట నువ్వు ఏమైనా ప్రాజెక్ట్స్ అటెండ్ అయినా కానీ ఏవైనా ఉంటే అవన్నీ ఇక్కడ మనం సబ్మిట్ చేయొచ్చు. అండ్ సమ్టైమ్స్ మనము కొన్ని గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ అనేటివి స్టూడెంట్స్కి చేసి పబ్లిష్ చేయమని చెప్పి బయట చెప్తుంది. సో అలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ పెట్టొచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వాలంటీర్షిప్స్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్ దిస్, బట్ నేను చూడాలి అది. సో దిస్ ఈజ్ హౌ కంప్లీట్ ప్రొఫైల్ లుక్. మీ పేరు, మీ హెడ్లైన్, మీ కాంటాక్ట్ ఇన్ఫో, లొకేషన్ అండ్ మీరు చేసిన ఇంటర్న్షిప్స్ ఎక్కడన్నా ఉంటే ఇక్కడ మీకు ఫ్రంట్లో వచ్చేసింది, బ్యానర్ బాగుండాలి. అండ్ ఓపెన్ టు వర్క్ సెక్షన్లో మనం ఒక్కసారి చూసుకుంటే ఓన్లీ ఇది మాత్రమే రిక్రూటర్స్ చూస్తారు. మరి ఈ మొత్తం లింక్డ్ఇన్ ఎందుకు ఆప్టిమైజ్ చేశామంటే ఫస్ట్ మీకు ఇది బాగుంటే అప్పుడు రిక్రూటర్స్ వచ్చి మీ ప్రొఫైల్ మొత్తం విజిట్ చేస్తారు. సో ఇక్కడ మనము పిప్ క్యారెక్టర్ తీసేసి కామాస్ తీసేసి పిప్ క్యారెక్టర్ పెట్టాము. ఒకవేళ మీరు పిప్ క్యారెక్టర్ పెట్టకుండా కామాస్ కానీ స్పేసెస్ ఇచ్చి అండ్ సింబల్ పెడితే మాత్రం అవన్నీ వర్డ్స్ జంబుల్ అయిపోయి కనిపిస్తాయి రిక్రూటర్స్కి. సో దట్స్ ద ఓన్లీ రీజన్ మీరు లింక్డ్ఇన్ నుండి అప్లై చేసినా మీకు రెస్పాన్స్ ఉండకపోవడం. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్స్ వర్క్స్. నా ప్రొఫైల్ విజిట్ చేసింది, ఎవరు సర్చ్ చేశారు
అండ్ అబౌట్ సెక్షన్లో వచ్చేవరకు సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టెడ్ విత్ అకాడమిక్స్ అండ్ వాట్ ఐ బ్రింగ్ టు ద కంపెనీ అనేది రాసేసి, సో లెట్స్ కనెక్ట్ విత్ మీ అని చెప్పి నేను అది పెట్టేశాను. అండ్ నెక్స్ట్ టాప్ స్కిల్స్ వచ్చేసి అదే 20+ స్కిల్స్ అనేది యాడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి నా ఇంటర్న్షిప్ది పెట్టాను. ఎడ్యుకేషన్ వచ్చేసి ఓన్లీ లాస్ట్ పాస్డ్ అవుట్ కాలేజ్ది పెట్టాను. అండ్ నా ప్రాజెక్ట్ ఇన్ కాలేజ్ అండ్ స్కిల్స్ సేమ్ 49+ స్కిల్స్ అనేవి ఆల్రెడీ. యాక్చువల్లీ నేను 30+ స్కిల్స్ యాడ్ చేశాను, బట్ లింక్డ్ఇన్ అది డిటెక్ట్ చేసి 49 చేసేసింది అది. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో కేర్ఫుల్గా మీ లింక్డ్ఇన్ని ఆప్టిమైజ్ చేయండి. చిన్న డిఫరెన్సెస్ కూడా స్కోర్ అనేది డిక్రీజ్ చేస్తుంది. అండ్ కనెక్షన్స్తో భయపడకండి, నో ప్రాబ్లం. విత్ ఇన్ 2 to 3 monthsలో ఆటోమేటిక్గా మీకు కనెక్షన్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ ఆల్ ది బెస్ట్.